హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావికాస్ వరల్డ్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి క్రాబ్ కర్రీ చేసేద్దాం రండి. ఫస్ట్ క్రాబ్స్ని ఉప్పు పసుపు వేసి మంచిగా నీట్గా 2 నుంచి 3 టైమ్స్ వరకు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఉల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఆ పేస్ట్లో కొంచెం కరివేపాకులు ఇంకా పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. మంచిగా మిక్స్ చేసుకుందాం. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న గసగసాలు, ఇలాచి, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు అవి ఫ్రై చేసుకొని గ్రైండ్ పేస్ట్ చేసుకొని వేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కారం వేసి మంచిగా మిక్స్ చేద్దాం. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందే కడుక్కున్న క్రాబ్ ఉంది కదా, అదొక ప్యాన్లో ఆయిల్, ఉప్పు, పసుపు వేసి మంచిగా క్రాబ్ని నీట్గా ఫ్రై చేసి దీంతో వేయాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉప్పు వేద్దాం. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 గ్లాస్ మొత్తం వాటర్ వేద్దాం. మంచిగా ఆయిల్ పైన తేలేటప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాం. సో అంతే, ఎంతో సింపుల్ అయిన మన క్రాబ్ కర్రీ రెడీ. బాయ్.